నేను పాస్టర్ గా చేస్తాను. పాస్టర్ గా చేస్తారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు, వంగగీత గారు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలుస్తారంటారు మాట? పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారండి. ఎందుకండి? ఆయన అబ్బాయినా మీరు? అభిమానాన్ని కాదు, ఆయన స్పీచ్, ఆయన మాటలు, ఆయన పౌరుషం, ఆయన యథార్థత. ముందు ఆయన ఏ పదవులు లేవు, ఆయన ఎంతో కష్టపడుతున్నారు. ఆయన కష్టము ఆయన చూస్తుంటే అందరికి కూడా చాలా సంతోషం అండి. ఆయన అందరినీ ప్రేమించే వ్యక్తి, పొగడతలు కాదు కానీ ఆయన యొక్క సంతోషము అందరూ కూడా చూస్తుంటే సంతోషంగా హ్యాపీగా ఉంటున్నారు. ప్రతిరోజు కూడా ఆయన స్పీచ్ చూస్తేనే నేను పడుకుంటాను ఇంటికి వచ్చాకి. అభిమానం కన్నా ఆయన మాటలు, ఆయన భయం లేదండి. మెయిన్ ఆయన ప్రతి ఒక్కరిని కూడా పేరు పెట్టి పిలిచి మీరు తప్పు చేస్తున్నారని ఖండించే వ్యక్తి ఈ రోజుల్లో. అలాంటి నాయకుడు నేను చూడలేదు, నా హృదయంలోంచి వచ్చిన మాట. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా పాలిటిక్స్ ఉంటాయి, ఎదురో మాట వెనకో మాట మాట్లాడతారు. ఆయన భయం లేదు. ఇంకా ఆయన ఎదురులేని మనిషిగా, తిరగలేని మనిషిగా మైక్ పట్టుకొని కాకినాడ కొండబాబు గారు అని పిలుస్తున్నారు. మరి ఎవరి పేర్లోనే పెట్టి పిలుస్తుంటేనే అంతలా పిలిచే నాయకుని నా చిన్నప్పటి నుంచి కూడా నేను చూడలేదు. చూడలేదు. ఇప్పుడు పిఠాపురంలో ఖచ్చితంగా గెలిచి తీరుతాడంటారు ఆయన. మెజార్టీ ఎంత అండి? మెజార్టీ అందరూ 1,00,000 అంటున్నారు, 1,00,000 కంటే ఎక్కువ నేను ఊహిస్తున్నాను. 1,00,000 కంటే ఎక్కువ. ఎందుకంటే మరి ప్రతి డోర్ టు డోర్ ప్రోగ్రామ్ లోను కూడా ప్రతి ఒక్కరు కూడా మేము వింటున్నాము. విన్న దాన్ని బట్టి, ప్రజలకు స్పందన బట్టి, ప్రజలకు ప్రేమను బట్టి అందరికి ఇక్కడ కొత్త పార్టీ కాబట్టి ఈసారి అవకాశం ఇస్తామా అని చెప్తున్నారు. ఆయన కూడా మంచిగా సిటీగా చేస్తాడని అందరికి నమ్మకం. ఏదో తెలియని ప్రేమ హృదయాంతరంగాల్లోంచి కూడా అది ప్రేమ అనేది ఒక ఇంట్రెస్ట్. ఆయన ఒక సినీ యాక్టర్ గా ఉండి కూడా అందరికీ కూడా హృదయాల్లో ఉన్నాడు. ఆయన ఆ హీరోగా ఉండి సంతోష పెట్టాడు. ఈ రోజు ఆయన మరి ఇలాగ ఎమ్మెల్యేగా నిలబడి కూడా సంతోషం. ఒక క్యాన్వాసింగ్ లోనే జనమే కాదు, మరి వృద్ధుల్ని అడిగినా ఎవరిని ఈసారి కళ్యాణ్ బాబుకి వేస్తాము అని చెప్తున్నారు. ఇప్పుడు అంటే యువతే గాని అందరే గాని మార్పు కోసం ఒక అడుగేస్తున్నారంటారా? ఒక అడుగేస్తున్నారు. పెద్దబాబు కళ్యాణ్ బాబు అంటాను నేను, చిన్నాడు తమ్ముడు టీ టైమ్ ఉదయ శ్రీనివాస్ అంటానండి. ప్రతి ఒక్కరు నాకు ఇచ్చే మాట ఏంటంటే, పెద్దబాబు గ్లాస్ ఇస్తే ఆ చిన్నబాబు టీ టైమ్ ఉదయ శ్రీనివాస్ టీ పోస్తే ప్రజలందరూ మేము తెల్లతో తాగుతున్నాం అని పాస్టర్ గారు అని చెప్తున్నారు. నన్ను మళ్ళీ రిక్వెస్ట్ చేసి మీరు ప్రేయర్ చేయాలండి గట్టిగాని మెజార్టీ వచ్చేలాగాని అందరూ కూడా అడగటం. ఎందుకంటే 20 years నుంచి కూడా 20 సంవత్సరాల నుంచి నేను పాస్టర్ గా ప్రేయర్ లో ఉన్నాను కాబట్టి అన్ని జిల్లాలకి, అన్ని రాష్ట్రాలకు కూడా నేను ప్రతి చోటుకు కూడా నేను ప్రేయర్ నేను అందరికీ తెలుసు కాబట్టి. ఈ 5 ఏళ్లు ఎలా ఉందంటారు? రాష్ట్ర వ్యాప్తంగా పరిపాలన అనేది, పిఠాపురంలో అభివృద్ధి అనేది ఎలా ఉందంటారు? అభివృద్ధి కానీ పరిపాలన కానీ 5 ఏళ్లు ఎలా ఉందంటారు? చల్లూరు వెళ్ళామండి, కరెంట్ లేదని అడిగారండి. కాలువలో చాలా చెత్తలు ఉన్నాయి. మా పిఠాపురంలోనే మేము 24వ వార్డు ఎక్కడో తిరగండి కాలంలో మురికి కాలంలో నిలబెట్టి అడిగారు. నేను మమ్మల్ని ఇలా చేశారేమో గత ప్రభుత్వం అంటే అప్పుడు అన్న నేను ఒక అవకాశం ఇవ్వండి, ఒక అవకాశం ఇచ్చి చూద్దాం, మనము ఈయన చేస్తానన్నారు కాబట్టి చెయ్యాలి. కానీ మనము ఏదో నీటిలో గేదెలు పెట్టి బేరవాడినట్టుగా అట్లా ఉండకూడదు కదా. మనం ఇప్పుడు ఈసారి అవకాశం ఇచ్చి మనము ఒక్కసారి గెలిపించి ఆయన చేయాలో లేదో చూడాలి కదా అని అడిగాను. అదే అది మాదాపురం, పాత మాదాపురంలోని కూడా గత ప్రభుత్వం వాటర్ లేదంట, శ్రీలైన వాడు. అవన్నీ కూడా నేను మా ఇంట్లో పెట్టుకున్నానండి. కొండవారంలో కూడా అక్కడ వాటర్ సరిగ్గా రావట్లేదంట. వాళ్ళు ప్రేయర్కి వస్తే కూడా వాటర్ రావట్లేదమ్మా, టైంకి రాలేకపోతున్నాం అని చెప్తున్నారండి. పిఠాపురంలోనే మరి మంగేమరపేట సీతయ్య గారి తోట సైట్ కాలంలో రాలేదని చెప్తున్నారు. జల్లూరులో అయితే నాకు చాలా బాధేసింది. పాములు వచ్చేస్తున్నాయంట కరెంట్ లేక. వాళ్ళు అన్ని కూడా మా ఇంట్లో నాకు గుర్తున్నాయి. పాస్టర్ గా ఇన్ని సమస్యలు మీరు చెప్పారు కదా, మీ దగ్గరకు వచ్చే ఎవరైతే దేవుని భక్తులు ఉంటారో ఆ దేవుని భక్తులు వచ్చి మీ దగ్గరకు వచ్చి ఇన్ని సమస్యలు చెప్పారు కదా, మరి ఎలాంటి సమస్యలు ఆ ఎమ్మెల్యే కింద చేసిన పిన్నెల దొరబాబు గానీ, ఎంపీ కింద చేసిన గీత గారే గానీ వీళ్ళెవరో చూడడం గానీ పట్టించుకోవడం గానీ ఏమీ లేదంటారు 5 ఏళ్లు? ఎమ్మెల్యే గారు నేను ఎప్పుడు చూడలేదు, ఆయన కూడా నన్ను చూడలేదు. ఎందుకంటే ఆయన గ్రేవట్ క్యాంప్కి వచ్చినా ఏమైనా ప్రజల సమస్యలు తెలుసుకున్నా తెలుస్తుంది. ఇది వాస్తవ్యం, అబద్ధం ఆడే పని నాకు లేదు పాస్టర్ని. ఆయన నేను ఎప్పుడు చూడలేదు, నేను ఆయన కూడా చూడలేదు. అంటే ఆయన ఎప్పుడు కూడా బయటకి ఎక్కడ ప్రోగ్రామ్స్ వచ్చినట్టు కూడా నేను చూడలేదండి. క్యాన్వాసింగ్ కానీ ఈ 5 సంవత్సరాలు కూడా అంటే ప్రజలంటే అంత ఈజీగా, అంత చులకనగా, అంత హేళనగా అభివృద్ధి అంటున్నారు. ఇంకొక విషయం ఏంటంటే అన్నా క్యాంటీన్స్ కూడా ఈ 5 సంవత్సరాలు కూడా డెవలప్మెంట్ లేదు. తర్వాత నా చర్చ్ లో చాలా మంది ముసలి వాళ్ళకి పెన్షన్ లేదు. అదే కొండవారు అచ్యుత వాళ్ళ హస్బెండ్ కి మంచంలో పడి 15 ఏళ్ల నుంచి అతనికి పెన్షన్ లేదు. నిన్న కూడా మేము నవకొండవాడు వెళ్తే ఆమె ముసలమ్మ కూడా చెప్పిందండి పెన్షన్ లేదన్నారు. అంటే ఏంటి ఇలా చెప్తున్నారు మీరు అని అడిగారు. మొత్తానికి వింతైన విషయం ఏంటంటే ఎమ్మెల్యే గారికి నేను తెలియదు, ఆయనంటే ఎమ్మెల్యే గారికి తెలీదు. ఈ కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి వాళ్ళు నన్ను వచ్చి ఇలా ప్రేయర్ చేయాలని నేను అన్నప్పుడు నేను వస్తాను, మా ప్రజలందరి చేత ఓట్లు వేయిస్తాను, కళ్యాణ్ బాబు ఒక పవర్
అంతా కూడా మరి ఒక్కసారి మనం చూద్దాం. ఆయన మాట్లాడుతున్నారు కదా, ఆయన చేస్తానంటున్నారు కదా, ఆయన అన్నప్పుడు ప్రతి చోట కూడా నన్ను చూసి అన్నారు, అమ్మగారు వందనాలండి, మీరు వచ్చారు ఏంటండి డాక్టర్స్ క్యాంపెయినింగ్ చేస్తుంటే నేనే పాడదాన్ని, నేను తగ్గించుకోద్దా, నా అన్న కోసం తగ్గించుకోవాలా, తంగేడు ఉదయ శ్రీనివాస్ నా తమ్ముడు కోసం తగ్గించుకోవాలి, నా తమ్ముడు అయితే అక్క అసలు వదలడు ఉదయ శ్రీనివాస్, ఇంకెప్పుడు చూసినా అక్క ప్రేయర్ చేసి సిలుగుత్తేసి అంటుంటాడు. క్రిస్టియన్ మైనారిటీలు అతీతంగా ముస్లింస్ తో ప్రేమ సంబంధం, అన్ని మతాలతోటి నాకు సంబంధం ఉంది, అందరికీ తెలుసు ఆ విషయం. మరి ఏడ సుజాత మరి పిఠాపురం ఆర్టీసీ కాంప్లెక్స్ అంటే అందరికీ తెలుసండి. ఉట్టప్పుడైతే వాళ్ళు నిన్ననే శంకవరం నుంచి కూడా వాళ్ళు కూడా మాట్లాడిన మాటలు కూడా, అమ్మగారు ఒకసారి మీరు ప్రార్థన చేసి ఎలాగైనా గెలిపించాలి అని చాలా సంతోషపెట్టారండి, చాలా సంతోషంగా మాట్లాడారు. ఈ 5 ఏళ్ల పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటంటే అసలు 100కి ఎన్ని మార్కులు ఇస్తారు మీరు? 5 ఏళ్ల పరిపాలన 100కి మార్కుల 0 ఇస్తాను నేను. మరి వాళ్ళు నాకు తెలియదు కదా, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందంటారు? ఆయన అయితే ఇంక చెప్పుకోగలదు, మొత్తం అన్నమే తీసేసాడు ఆయన. అన్నా క్యాంటీన్ మా దయసేవకుడు. ఇప్పుడు అంతకుముందు అన్నా క్యాంటీన్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి టైంలో పెట్టారు. ఫస్ట్ నాకు 5 రూపాయలకి భోజనం అండి. భోజనం అనేది రోడ్డు పక్కన అడుక్కునే వాళ్ళు, లేకపోతే ఏ తోడు నెడాలి లేని వాళ్ళు, లేకపోతే లేబర్ వాళ్ళు, ఏ కాయ కష్టం చేసుకుని దారంటే పోయే వాళ్ళు ఆకలి ఎత్తే 5 రూపాయలు పెడితే భోజనం ఆ పూటకి సర్దుబాటు అయిపోయింది. మరి అలాంటి అన్న క్యాంటీన్ తీసేసి ఈ రోజు చాలా మంది ఆకలితో చాలా మంది నించిపోతున్నారు. అంటే నెగ్గేసేకి ఇంక పట్టించుకోకూడదు ప్రజలు అన్న కాన్సెప్ట్ లో వాళ్ళు ఉన్నారు కాబట్టి. ఈ ఊరు ఎమ్మెల్యే గారు కూడా మాకు తెలియదు అని చెప్తున్నాను. మరి గీతమ్మ గారు కూడా పట్టించుకోవాలి కదా, భోజనం అనేది అభివృద్ధి అన్నది. మరి సీతానగరం ఉంది కదా, మా కొత్తపల్లి మండలం అంట సీతానగరం, మరి అక్కడ ఓట్లు లేదని లేడీస్ అన్నారు. అమ్మ ఓట్లు అడగడానికి వస్తారమ్మ, మాకు ఓట్లు లేదు నేను అన్నాను. మాకంటే ముందు వచ్చిన అడగాలి కదా, మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారండి అని అడిగాను. మరి జల్లూరు వెళ్తా అమ్మ లైట్లు లేవమ్మా, కాసుభవన్లు వచ్చేస్తున్నాయమ్మన్నారు. మేము ఇప్పుడు క్యాంపెయినింగ్ వచ్చామంటే అప్పుడు లేదమ్మా మీకే వేస్తాం ఓటు, మీకే వేస్తాం. ఇది నటన కాదు, లోపల నుంచి వచ్చిన మాటలు. స్కిట్లేదు ఇలా రాసుకుని ఇలా చూసి చెప్పాలి, ఇవి ఒరిజినల్ కాబట్టి. ఇప్పుడు రాజధాని లేని రాష్ట్రం అయిపోయింది, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయని రాష్ట్రం అయిపోయింది, యువతకి భవిష్యత్తులో ఉద్యోగాలు లేని రాష్ట్రం అయిపోయింది, ప్రత్యేక హోదా లేకుండా పోయింది. అందుకే నేను వచ్చింది రైల్వే జోన్ కూడా లేదండి. మీరేమంటారు? ఈ అన్ని విషయాలు పూర్తి చేసిన తర్వాత ఓట్లు అడుగుతాను అన్నాడండి ఆయన. ఇప్పుడు ఓట్లు అవన్నీ పూర్తి చేయకుండానే రెండోసారి నేను గెలిచి తీరుతానన్నారు. మీరేమంటారు? ఇప్పుడు 5 సంవత్సరాలు కూడా పిల్లలకి ఉద్యోగాలు లేవు, వయసు ఐస్ క్రీమ్ లో కరిగిపోయింది పిల్లలకి. 5 సంవత్సరాలు వెనక్కి తేలేం కదా, అది తేలేకపోయారు. అన్నా క్యాంటీన్ మీరు బయట చూస్తే ఫుట్ పాత్ మీద రైల్వే స్టేషన్ లో పిల్లలు వీళ్ళందరూ కూడా చిన్ని పిల్లలతోటి పావలా అడుగుతారు చూడండి, వాళ్ళు కూడా ఫుడ్ తినేవారు. అలాంటి ఈ రోజు బయట హోటల్కి వెళ్ళి 100-200 పెట్టి ఫుడ్ తినాలంటే వాళ్ళకి చాలా బాధాకరం కదా. అంటే వీళ్ళు ఎవరికి అభివృద్ధి చేస్తున్నారు? ఇప్పుడు గొప్పోడు ఎవడు రాడండి, గొప్పోడు ఎవడో మన పవన్ కళ్యాణ్ గారికి అన్నం పెడతాడు తినరు కదా, ఆయనే 10 మంది పెడతాడు కదా. ఉదయ శ్రీనివాస అన్న టీతో సహా పోసేస్తున్నాడు ఆయన 10 మంది పెడతారు కదా. ఇలాంటి వాళ్ళు కూడా వాళ్ళు గుర్తించుకున్న జాలి, దయ, ప్రేమ ఈ గుణాలు లేకుండా చేసిన ప్రభుత్వం అంటారు. అంటే నేను వాళ్ళ కోపంతో ఒరిజినల్ మాట్లాడతాను, అది వాళ్ళు ఆలోచించుకోవచ్చు. ఫస్ట్ నాకు వచ్చిన కోపం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కట్టిన బిల్డింగ్, ప్రజాస్వామ్యంతో కట్టిన సొమ్ములతో కట్టిన బిల్డింగ్ కట్ చేస్తారు ఆయన, కూల్చేశారు ఆయన. ఎక్కిన మొదటి పని కూల్చేశారు ఆయన, ప్రజా వేదిక కూల్చేశారు ఆయన. కూల్చే హక్కు ఆయనకి లేదు, రౌడీజం పనిచేయదు కదా, ప్రేమతో ఆకట్టుకోవాలి, ప్రేమతో చేసుకోవాలి. ఇప్పుడు చాలా మంది ఏమన్నారంటే 5 ఏళ్ళలో రౌడీజం, అరాచకం, తర్వాత వచ్చే అఘాయిత్యాలు జరగడాలు, మటర్లు, మానభంగాలు, బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్, తర్వాత డ్రగ్స్ కు బాగా బానిస అయిపోతున్నారు అన్నట్టు మాట్లాడతారు. మీరేమంటారు? ఎంతో మంది అవన్నీ వాళ్ళకి తెలుసు, పైన భగవంతుడు కూడా వాళ్ళకి బుద్ధి చెప్తాడు. ఎందుకంటే ఈ రోజు లాగా రేపు ఎలా ఉంటాం మనకు చెప్పాలి. అంతేగాని నేను ఇన్నేళ్ళు పరిపాలన చేస్తాను, ఇన్ని సంవత్సరాలు నేను ఉంటాను, ఇన్ని సంవత్సరాలు నేను సీఎం అని రాసి పెట్టడానికి ఇది బ్రిటిష్ ప్రభుత్వం కాదు. ప్రజా వేదిక, ప్రజల సమస్య, ప్రజల హృదయంలోంచి వచ్చే ప్రేమ కాబట్టి ఇది ప్రజలు నిర్ణయించే ప్రజా పార్టీ ఇది. కాబట్టి మనిషి వచ్చినట్టుకు మనం సీఎం అయిపోతే ఇన్ని సంవత్సరాలు మేము ఉండిపోతాము. 30 ఏళ్ళు సీఎం అంటున్నారండి. ఏంటంటే 30 ఏళ్ళు కాదు, 300 సంవత్సరాలు ఉంటారా అడగండి. 300 సంవత్సరాలు ఉంటారా? 30 కాదు, 300 సంవత్సరాలు బాగుంటారు ఏమని చెప్పండి. 30 ఏళ్ళు సీఎం కింద ఉంటాను అన్నాడు. 5 ఏళ్ల పరిపాలనకి ఎలా అనిపించింది? ఎంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది అంటారు? చెప్తున్నాను, ఫస్ట్ ప్రజావేదిక కూల్చేశారు. కొండవరం గ్రామాన్ని ప్రార్థనకి వెళ్ళినప్పుడు ఇసుక లేక కూలి పని లేదని బాధపడుతున్నారు. అట్లాగని కొంచెం నడిచి వెళ్ళినప్పుడు ఫుడ్ లేదని బాధపడుతున్నారు, డ్రైనేజీల కోసం బాధపడుతున్నారు. నేను అవన్నీ చిన్న చిన్న విషయాలకు వచ్చి నా పిల్లలకి, నా చర్చలో ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు, వాళ్ళకి ఎవరికి కూడా ఉద్యోగాలు 5 సంవత్సరాలు వాళ్ళ వయసు అంత చెప్పాను కదా, ఐస్ క్రీమ్ లో కరిగిపోయింది, వాళ్ళకి ఉద్యోగాలు లేవు. మేము ప్రార్థన చేస్తూ జాబ్స్ రావాలి ప్రార్థన చేస్తున్నాం. కానీ పైన ఏదో అంటారు చూడండి, మరి పూజారి వారు ఇచ్చిన దేవుడు వారు ఎవరు అని అంటుంటారు కదా. ఏంటంటే